హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఫ్రెండ్స్ వరల్డ్. నేను మీ హర్షిని. 26th 27th జూలై 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్. సిజిఎల్, యూపీఎస్సీ, బ్యాంకింగ్, రైల్వే ఎగ్జామ్స్ కి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. లాస్ట్ లో క్విజ్ కూడా ఉంటుంది, వీడియో మిస్ అవ్వకండి, ఫుల్ గా చూడండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. జూలై 2026 లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం పరీక్షల్లో అన్యాయ పద్ధతుల నివారణ చట్టం సవరణ బిల్లును ఆమోదించింది. పేపర్ లీక్ నేరాలకు కనీసం 5 ఏళ్ల నుంచి గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష మరియు 10 కోట్ల జరిమానా విధించే ప్రతిపాదన ఉంది. సవరణకు ముందు జరిమానా 10 లక్షల వరకు మాత్రమే ఉండగా ఇప్పుడు సంఘటిత నేరాలకు కఠిన శిక్షలు నిర్దేశించారు. పేపర్ లీక్ కేసులను 3 నెలల్లో పూర్తి చేయడానికి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు నిర్ణయించనున్నారు. 2026 లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం 3030 కోట్ల భవ్య రసాయన్ పథకాన్ని ఆమోదించింది. ఈ యోజనలో భారతదేశంలో 3 పెద్ద రసాయన పార్కులు స్థాపించబడతాయి. 3000 కోట్లు సాధారణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు సౌకర్యాల నిర్మాణానికి, 30 కోట్లు నిర్వహణ ఖర్చులకు కేటాయించారు. బళ్ళారి గుంటకల్ రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టు కూడా ఆమోదించబడింది. ఇది కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ లో కనెక్టివిటీని పెంచుతుంది. జూలై 2026 లో సిఎస్ఐఆర్ 4 దేశీయ సాంకేతిక తంత్రాలను పరిశ్రమలకు బదిలీ చేసి స్మార్ట్ గ్రామీణ నీటి మానిటరింగ్ సిస్టమ్ ను వాణిజ్యంగా ప్రారంభించింది. ఈ ఐఓటీ ఆధారిత సిస్టమ్ గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా, కొరత మరియు నిరీక్షణ సేవలను మెరుగుపరుస్తుంది. సిఎస్ఐఓ చండీగఢ్ వికసించిన 4 తంత్రాలు పంప్ అకాడమీ ప్రైవేట్ లిమిటెడ్ మరియు బెల్ కు లైసెన్స్ చేశారు. ఈ కార్యక్రమానికి సిఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎస్ కలైసెల్వి అధ్యక్షతన వహించారు. జూలై 2026 లో బీహార్ ప్రభుత్వం మరియు కేంద్ర నైపుణ్య అభివృద్ధి మంత్రిత్వ శాఖ పాట్నాలో స్థిర ఎన్ఎస్టిఐ ఉమెన్ క్యాంపస్ మరియు స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ ప్రతిష్ఠించినట్లు ప్రకటన చేశారు. 99.97 కోట్లతో ఎన్ఎస్టిఐ ఉమెన్ క్యాంపస్ బీహార్ లో నిర్మించబడుతుంది. మహిళలకు ఆధునిక శిక్షణ సౌకర్యాలు అందించనుంది. 7 కోట్లతో స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ భాషా శిక్షణ, సర్టిఫికేషన్ మరియు విదేశీ ఉద్యోగ అవకాశాలను ప్రోత్సహిస్తుంది. ఈ ప్రయత్నాలు బీహార్ నైపుణ్య వ్యవస్థను బలపరిచి మహిళా నేతృత్వ అభివృద్ధి మరియు యువతకు దేశీయ అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తాయి. జూలై 2026 లో ఐసీఏఆర్ సిఎంఎఫ్ఆర్ఐ కొచ్చిలో డిపి డేటా అనువర్తనాన్ని ప్రారంభించింది. ఇది డీప్ సీ ఫిష్ డాక్యుమెంటేషన్ కోసం రూపొందించబడింది. ఈ యాప్ మెరైన్ బయోడైవర్సిటీ పరిశోధన, సంరక్షణ మరియు సుస్థిర మత్స్య నిర్వహణకు సహాయపడుతుంది. ప్రజలు తమ ఫీల్డ్ అబ్జర్వేషన్లను అప్లోడ్ చేసి దేశవ్యాప్త డేటాబేస్ లో భాగస్వామ్యం చేయవచ్చు. ఈ యాప్ ఐసీఏఆర్ సిఎంఎఫ్ఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ గ్రీన్సన్ జార్జ్ మరియు టీం వికసించారు. భారత డీప్ ఓపెన్ మిషన్ లో భాగంగా ప్రారంభించారు. జూలై 2026 లో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం భారతదేశం 81వ స్థానానికి తగ్గింది. ఇప్పుడు 55 దేశాలకు వీసా రహిత ప్రవేశం ఉంది. సింగపూర్ 192 దేశాలకు ప్రవేశ అవకాశంతో ప్రపంచంలో మొదటి స్థానాన్ని కాపాడుకుంది. జపాన్, దక్షిణ కొరియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 188 దేశాలతో 2వ స్థానంలో ఉన్నాయి. స్వీడన్ 3వ స్థానంలో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ 22 దేశాల ప్రవేశంతో తక్కువ స్థానంలో ఉంది. 2026 లో వాణిజ్య మరియు పరిశ్రమ మంత్రిత్వ శాఖ కింద డిపిఐఐటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఎఫ్డిఐ నియమాలను సడలించింది. విదేశీ నిధులతో నడిచే ఈ కామర్స్ సంస్థలు ఇప్పుడు భారతదేశంలో తయారైన ఉత్పత్తులను నేరుగా ఎగుమతి చేయగలవు. కొత్త పాలసీ ప్రకారం వీరు ఇన్వెంటరీ స్వంతం చేసుకుని కొనుగోలు, గిడ్డంగి నిర్వహణ మరియు విదేశీ వినియోగదారులకు విక్రయాలు చేయవచ్చు. ఈ మార్పు భారత తయారీ వ్యవస్థను బలపరిచి ప్రపంచ వాణిజ్యంలో భారత స్థానాన్ని పెంచే దిశగా ఉంది. 2026 లో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ భారత పారాలింపిక్ కమిటీతో భారత పారా క్రీడాకారుల 2026 సీజన్ కు ప్రిన్సిపల్ పార్ట్నర్స్ గా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం భారత పారా అథ్లెట్ల ప్రయాణాన్ని గౌరవించి వారి దృఢ నిబద్ధతను ప్రదర్శించడమే లక్ష్యం. ఎస్బీఐ లైఫ్ భారత పారా జట్లకు 2026 కామన్వెల్త్ పారా గేమ్స్ మరియు ఏషియన్ పారా గేమ్స్ లో అధికారిక ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ గా ఉంటుంది. ఈ భాగస్వామ్యం భారత పారా క్రీడాకారుల ఆత్మవిశ్వాసాన్ని పెంచి దేశానికి గౌరవం తేవడంలో సహాయపడుతుంది. 2026 లో ఇన్ఫోసిస్ ఆశిష్ కుమార్ దాస్ ను సీఈఓ డెసిగ్నేట్ గా నియమించింది. ఆయన 2027 ఏప్రిల్ 1 నుంచి ఎండీ అండ్ సీఈఓగా పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నియామకం 5 ఏళ్ల కాలానికి షేర్ హోల్డర్ల ఆమోదానికి లోబడి ఉంటుంది. దాస్ కు 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఈవీపీ అండ్ గ్లోబల్ హెడ్ గా సేవలందిస్తున్నారు. జూలై 2026 లో భారత జువాలజికల్ సర్వే శాస్త్రవేత్తలు 2 కొత్త సాలీడు జాతులను కనుగొన్నారు. ఇవి భారతదేశంలోని అప్రసిద్ధ జీవ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. సిమోనియా లౌబా గుహల్లో నివసించే చిన్న రే సాలీడుగా, హిమాటాలివా పాపికొండ వేగంగా వేటాడే లింక్స్ సాలీడు. ఈ ఆవిష్కరణలు భారత జీవశాస్త్ర పరిశోధనలో కొత్త అధ్యయనాన్ని ప్రారంభించాయి. క్విజ్. ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ని కమెంట్స్ లో చెప్పండి. 28th జూలై 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.